Welcome back to my channel. This is Harshita, and first of all, thanks for each and everyone who supported my channel. And అసలు అంతమంది చూసారని కూడా అనుకోలేదు నా ఫస్ట్ వీడియోని, but thanks for each and everyone again and again. సో ఈరోజు నేను చేసే వీడియో డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ స్కూల్స్ అండ్ అమెరికన్ స్కూల్స్. నేను ఈ 3 yearsలో అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో మీకు తెలిసినట్లయితే నేను ఇండియాలోనే 7th వరకు చదువుకున్నాను. అంటే నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో నేను అప్పటి వరకు చదువుకునేది అంతా బేస్ చేసి అండ్ నేను ఇక్కడ ఉన్న ఈ 3 years మొత్తం కలిపి నేను కొన్ని రాసి పెట్టుకున్నాను. ఐమ్ గోనా షేర్ ఆల్ ద డిఫరెన్సెస్ విత్ యూ గైస్ అండ్ దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. అంటే ఇది కరెక్టా రాంగ్ అని నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. ఐమ్ గోనా షేర్ విత్ యూ గైస్. అండ్ ఆల్సో ఈ మధ్య ఇప్పుడే నాకు తెలిసింది, అంటే లాస్ట్ వీక్ ఏం తెలిసిందంటే మోదీ గారు ఇది ఇండియన్ స్కూల్ సిస్టమ్ చేంజ్ చేశారని, అంటే మొత్తం అమెరికన్ దానిలాగా. సో ఇప్పుడు అలా ఉండకపోవచ్చు, కానీ నేను ఉన్నప్పుడు ఎలా ఉండిందో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. అండ్ మీకు అమెరికన్ స్కూల్ సిస్టమ్ గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇండియాలో 1st to 10th అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, PP1, PP2 whatever అది అయిపోయినాక మీకు 1st నుంచి 10th అండ్ దెన్ 2 years ఆఫ్ ఇంటర్ చేసి ఆ తర్వాత 3 years డిగ్రీ చేస్తారు. అంటే ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఇంజనీరింగ్ ఐ గెస్, అంటే నాకు తెలిసిన బట్టి. అండ్ యూఎస్లో ఎలా ఉంటుంది అంటే యూఎస్లో ఎలిమెంటరీ ఉంటుంది. ఎలిమెంటరీ అంటే 1st to 5th అండ్ దెన్ మిడిల్ స్కూల్ ఉంటుంది. మిడిల్ స్కూల్ అంటే 6th to 8th, నేను హై స్కూల్ అంటే 9th to 12. ఇప్పుడు మోదీ గారు అదే పెట్టారు అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ వాట్ ఐవ్ హర్డ్. సో టైమింగ్స్ అండ్ హాలిడేస్ ఎట్లా అంటే ఇండియాలో యూజువల్గా టైమింగ్స్ ఎలా ఉంటుంది అంటే స్కూల్ డే కొంచెం లాంగర్ ఉంటుంది. అంటే నేనున్నప్పుడు నా స్కూలు 8 నుంచి యూజువల్లీ 3-4 వరకు ఉంటుంది అండ్ దెన్ సమ్ టైమ్స్ ఎక్స్ట్రా క్లాసెస్కి 5 వరకు కూడా ఉంటుంది. అండ్ యూఎస్లో ఎలా అంటే మాకు యూజువల్గా పొద్దున్న 8కి వెళ్తే 2:30, 3కి అంతా అయిపోతుంది. అండ్ దెన్ అంటే టీచర్స్కి వీక్లో ఒక డే ఇట్లా మీటింగ్ అలా ఉంటుంది. సో మీటింగ్ ఉన్నప్పుడు మాకు ఎలా అంటే మా టీచర్స్కి మీటింగ్ వెన్స్డే ఉంటుంది. సో మాకు 8 నుంచి 12 వరకే క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ స్కూల్స్. అంటే కొంతమందికి మండే ఉండొచ్చు, థర్స్డే ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్. బట్ మా స్కూల్కి వెన్స్డే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో స్కూల్స్ మాకు సాటర్డేస్ కూడా ఉండేవి. అంటే నేను ఇక్కడికి వచ్చాక నా సాటర్డే స్కూల్ ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. బట్ నాకు తెలిసి ఇప్పుడు చాలా స్కూల్స్ ఇండియాలో సాటర్డేస్ కూడా స్కూల్ ఉండట్లేదు అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇండియాలో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా హాలిడేస్ ఇస్తారు. మాకు ఇక్కడ అలా కాదు, మాకు బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి. బ్రేక్స్ అంటే సో మాకు వింటర్ బ్రేక్ ఒకటి ఉంటుంది, మిడ్ వింటర్ బ్రేక్ ఉంటుంది, అండ్ దెన్ స్ప్రింగ్ బ్రేక్ అండ్ సమ్మర్ బ్రేక్. సో వింటర్ బ్రేక్ వచ్చేసి డిసెంబర్ కొంచెం మిడిల్లో నుంచి జనవరి బిగినింగ్ వరకు ఉంటుంది. అది అయిపోయిన వెంటనే మిడ్ వింటర్ ఫిబ్రవరి నుంచి మార్చ్లో కొంత ఉంటుంది. సో అది అయిపోయాక దాని తర్వాత వచ్చేసి స్ప్రింగ్ బ్రేక్. స్ప్రింగ్ అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఒక 5-10 days అట్లా ఉంటుంది. దాని తర్వాత సమ్మర్ నాకు యూజువలీ June 19th అలా ఇచ్చేసి September 1st or 2nd అంతా ఓపెన్ చేస్తారు. అండ్ ఇండియాలో షార్ట్ సమ్మర్ హాలిడేస్. నేను ఉన్నప్పుడైతే ఇండియాలో ఏప్రిల్ ఇచ్చేవాళ్ళు. ఏప్రిల్లో ఇస్తే అండ్ దెన్ మే వరకు ఉండేది. జూన్ 12th అంతా స్కూల్ ఓపెన్ అయ్యేది మళ్ళీ. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లయితే మాకు కొంచెం లాంగర్ సమ్మర్ బ్రేక్స్ ఉంటాయి. ఇఫ్ వి బిగిన్ విత్ ఇండియాలో క్లాసెస్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక లెసన్ జరిగాక మాకు ఎలా ఉండిందంటే మా టీచర్ బేసికలీ మాకు నోట్స్ ఇచ్చేది. అంటే షీ యూస్ టు గివ్ అస్ ద క్వశ్చన్ అండ్ దెన్ తనే బోర్డ్ మీద ఆన్సర్స్ రాసేది అండ్ దెన్ వీ లిటరలీ యూస్ టు కాపీ దెమ్. యూఎస్లో ఎలా ఉంటుందంటే టీచర్లు ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక అసైన్మెంట్ ఇస్తారు. మేము మా అసైన్మెంట్ మాకంతా మేమే ఫినిష్ చేసేసి అండ్ ఎలా అంటే మేము మా ఆన్సర్స్ మేము ఓన్గా ఫైండ్ చేసుకోవాలి. అంటే గూగుల్ కదా అలా కాదు, కానీ వాళ్ళు ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే దాంట్లో నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఆన్సర్స్ అండ్ అండర్స్టాండ్ చేసుకొని మేము ఇట్లా ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ వచ్చి ఇండియాలో యూజువలీ టీచర్స్ మీ క్లాస్కి వస్తారు కదా. అంటే మాకు ఎలా ఉండిందంటే దిస్ ఇస్ జస్ట్ అంటే నా స్కూల్ గురించి ఇట్లా ఉండింది. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ విత్ ఎవ్రీ స్కూల్, బట్ మా స్కూల్లో ఎలా అంటే మా టీచర్ క్లాస్కి వచ్చేది. ఎవ్రీ పీరియడ్ ఒక్కొక్క టీచర్ వచ్చి మా క్లాస్లో చెప్పేవాళ్ళు. అంటే మేము మాత్రం మా క్లాస్లోనే ఉండేవాళ్ళం. సో యూజువల్లీ క్లాస్లో అందరు సేమ్ కిడ్స్తోనే ఉంటాయి. సో అండ్ దెన్ యూఎస్లో ఎలా అంటే మేము టీచర్స్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇప్పుడు మాకు ఒక పీరియడ్ ఉన్నాక ఒక 5-minute బ్రేక్ ఉంటుంది. ఆ 5-minute బ్రేక్లో మా బిల్డింగ్ మొత్తంలో టీచర్ ఎక్కడ ఉంటే ఆ క్లాస్ మేము వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకో క్లాస్లో ఉండరు. అంటే ఇఫ్ యూ హ్యావ్ 7 periods, ఆ 7 periods అందరు డిఫరెంట్ 30 to 40 డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ దెన్ ఇండియాలో వచ్చేసి మీరు మీ క్లాసెస్ చూస్ చేసుకోలేరు.
ఎలా అంటే నాకెలా ఉండేదంటే నేను నా క్లాస్‌కి వెళ్ళిపోగానే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ టీచర్స్ ఊరికే వచ్చేసి దే యూజ్డ్ టు టెల్ అస్ అంటే ఓహ్! ఇప్పుడు ఇంగ్లీష్ పీరియడా? ఓహ్! ఇప్పుడు మ్యాథ్ అని మాకలా తెలిసేది. కానీ ఇక్కడ ఎలా అంటే మేము మా క్లాసెస్ చూస్ చేసుకోవచ్చు. అంటే 6థ్ గ్రేడ్ నుంచి యూ కెన్ చూజ్ యువర్ క్లాసెస్. ప్రైమరీ క్లాసెస్ ఎలా అంటే ఇంగ్లీష్, మ్యాథ్, ఐ థింక్ సోషల్ అండ్ సైన్స్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్. మీరు చూస్ చేసుకోలేరు. మిగతా ఎక్స్‌ట్రా కరిక్యులర్ కోర్సెస్ అన్నీ యూ కెన్ చూస్. సో ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ కలిసి ఒక సేమ్ క్లాసెస్ అన్నీ తీసుకున్నా కూడా దేర్ ఇస్ 1 out of 10 ఛాన్స్ దట్ యుల్ గెట్ ఇన్ టు ద సేమ్ క్లాస్. ఎందుకంటే మీకు డిఫరెంట్ పీరియడ్ ఉండొచ్చు, డిఫరెంట్ లంచ్ ఉండొచ్చు, డిఫరెంట్ టీచర్ కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఎక్స్ట్రా కరిక్యులర్ కోర్సెస్ ఎక్కువ ఉండేవి కాదు. సో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడైతే మాకు మార్కెటింగ్ ఉండేది, బిజినెస్ ఉంది, ఫోటోగ్రఫీ, ఆర్ట్, డ్రామా, థియేటర్, మ్యూజిక్ చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే హై స్కూల్ నుంచి యాక్చువల్లీ మిడిల్ స్కూల్ నుంచే యూ కెన్ చూస్ యువర్ కోర్సెస్. బట్ నేను ఇప్పుడు విన్నది ఏంటంటే మోడీ గారు కూడా అలానే చేశారని విన్నాను. సో లైక్ యూ కెన్ చూస్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ లైక్ ఆల్ అదర్ స్టఫ్. చేసి ఇండియాలో అందరికీ సో ఇఫ్ యు ఆర్ ఇన్ 10th గ్రేడ్ నీ క్లాస్లో అందరికీ యూ గెట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు 7thలో అంటే 7th మొత్తం ఉన్న కోర్సే మీ అందరు స్టూడెంట్స్కి వస్తుంది. కానీ ఇక్కడ ఎలా అంటే 10thలో ఉన్నావనుకో, 10thలో నువ్వు ఉంటే ఇఫ్ యూఆర్ ఇన్ జియోమెట్రీ ఇన్ 10th అండ్ నేను ఒక 9th గ్రేడ్ స్టూడెంట్ కూడా నీ క్లాస్లో ఉండొచ్చు. ఎందుకంటే ద స్మార్టర్ యూ ఆర్ ద బెటర్ క్లాస్ యూ గెట్ ఇన్. అండ్ ఓకే యాక్చువల్లీ ఏంటంటే ఇండియా ఐ మీన్ యూఎస్లో ఎలా అంటే సో నీ క్లాస్లో ఇప్పుడు నువ్వు 10thలో ఉన్నా నీ క్లాస్లో 11th క్లాస్ స్టూడెంట్స్ ఉండొచ్చు, 12th క్లాస్ స్టూడెంట్స్ ఉండొచ్చు అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు దట్ స్మార్ట్ ఇనఫ్ దెల్ బీ ఇన్ అడ్వాన్స్డ్ క్లాసెస్ అనమాట ఇక్కడ. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా చాలా చాలా లైక్ డీప్లో మీకు హై స్కూల్ గురించి అండ్ మిడిల్ స్కూల్ గురించి చెప్తాను. దిస్ జస్ట్ అ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఇండియాలో ఎలా అంటే మీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ర్యాంక్స్ ఉంటాయి అండ్ ఆల్సో యాజ్ పర్ యాజ్ ఐ హర్డ్ నాకు అసలు తెలియని కూడా తెలియదు. బట్ లైక్ నేను మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అంటే ఇప్పుడు నీకు ర్యాంక్ తక్కువ ఉన్నా యూ కెన్ గో టు ఎనీ కాలేజ్. అంటే ఎనీ కాలేజ్ అని కాదు కానీ యూ కెన్ గో టు సమ్ సెలెక్టెడ్ కాలేజెస్. అంటే మీరు మనీ కడితే యూ కెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్ అండ్ రీజనబుల్ ఫీస్ ఉంటాయి ఇన్ ఇండియాలో. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ఇట్ ఈస్ హియర్. అండ్ యూఎస్లో వచ్చేసి మాకు ఎలా ఉంటుందంటే there is this thing called ACT and SAT. So ACT and SAT ఎలా అంటే బేసికలీ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ యూ టేక్ ఇట్ ఇన్ ఈదర్ 11th గ్రేడ్ ఆర్ 12th గ్రేడ్ ఐ గెస్. అండ్ అవి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు మీరు కాలేజ్కి అప్లికేషన్స్ పంపించిన ద ఫస్ట్ థింగ్ దే లుక్ అట్ ఇస్ ACT అండ్ SAT. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నీట్గా. అండ్ దెన్ వచ్చేసి ఇండియాలో ఎలా అంటే మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి 3 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అండ్ 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయంటే ఇయర్ లాంగ్లో. అండ్ దెన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి సిలబస్ బట్టి ఇప్పుడు ఇఫ్ దట్ సిలబస్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ అ మంత్ వాళ్ళకి వెంటనే టెస్ట్ ఉంటుంది. అంటే మంత్ ఎండ్కి వాళ్ళు అయిపోయిన సిలబస్కి ఒక టెస్ట్ ఉంటుందంట. అండ్ దెన్ ఇండియాలో క్యాల్కులేటర్స్ వాడలేరు టెస్ట్లోకి. అంటే ఫస్ట్ టు 10th స్టూడెంట్స్ ఐ డోంట్ నో అబౌట్ ఇంటర్ అండ్ ఎవ్రీథింగ్ బట్ అట్లీస్ట్ స్కూల్స్లో అయితే క్యాల్కులేటర్స్ అలౌడ్ ఉండేది కాదు. అండ్ నోట్స్ కూడా మేము వాడేవాళ్ళం కాదు. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు వీ క్యాంట్ యూజ్ అవర్ నోట్స్. బట్ యూఎస్లో ఎలా అంటే మాకు వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద టీచర్. ఇఫ్ మీ టీచర్ బట్టి మీకు ఉంటుంది. అండ్ దెన్ వీక్లీ క్విజెస్ ఉంటాయి. మాకు ఫైనల్స్ అని ఉంటుంది. అంటే ఎవ్రీ సెమిస్టర్కి వీ హ్యావ్ అవర్ ఫైనల్స్. అంటే సెమిస్టర్ మొత్తం చదువుకున్నంత మా ఫైనల్స్ అప్పుడు టెస్ట్ పెడతారు ఎవ్రీ క్లాస్. అండ్ దెన్ మేము క్యాల్కులేటర్స్ వాడచ్చు. అండ్ దెన్ మాకు ఎలా ఉంటుంది అంటే మ్యాథ్లో క్యాల్కులేటర్ వాడే సెక్షన్ ఉంటుంది, క్యాల్కులేటర్ వాడని సెక్షన్ కూడా ఉంటుంది. అండ్ దెన్ మాకు ఇట్ డిపెండ్స్ ఆన్ యర్ టీచర్ యూజువలీ. బట్ మోస్ట్ ఆఫ్ మై టీచర్స్ మేము నోట్స్ వాడుకోవచ్చు టెస్ట్లో. అంటే ఇంత చిన్న నోట్ కార్డ్ లాగా ఉంటుంది. ఆ నోట్ కార్డ్లో మేము ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అంత ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకొని రావచ్చు. చీటింగ్ అనరు కానీ ఇండియాలో డేటా అంటే చిట్లు పెట్టడం ఇట్లా అంటారు కానీ ఇట్స్ నాట్ రియలీ లైక్ దాట్. ఎందుకంటే టీచరే ఒప్పుకుంది. సో ఎంత అంత రాసుకోవచ్చు, ఫార్ములాస్ ఎవ్రీథింగ్. సో అట్లా కొంతమంది టీచర్స్ ఒప్పుకుంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ టీచర్ డస్ దట్ బట్ వెరీ ఫ్యూ. సో మా స్కూల్లో ఎలా అంటే మై టీచర్స్ హ్యాడ్ పర్మిషన్ టు ఇట్లా పనిష్ ద స్టూడెంట్ సమ్టైమ్స్. అంటే టీచర్స్ కెన్ yell at the student అండ్ కొట్టచ్చు కూడా కొన్నిసార్లు. ఇట్ రేర్లీ హ్యాపెన్ బట్ ఇట్ డస్ హ్యాపెన్ ఇన్ ఇండియా. అండ్ దే హ్యావ్ ఫుల్ రైట్స్ ఆన్ స్టూడెంట్స్ వర్క్. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళతో ఆ వర్క్ చేయించే వరకు వదిలేవాళ్ళు కాదు మా టీచర్స్ అయితే ఇండియాలో. బట్ యూఎస్లో ఎలా అంటే నీ వర్క్ నువ్వు ఫినిష్ చేసుకోవాలి. బికాజ్ నీ వర్క్ ఎలా అంటే ఎవ్రీ సింగిల్ అసైన్మెంట్ మ్యాటర్స్. అంటే ఇప్పుడు నువ్వు ఒక అసైన్మెంట్ చేయలేదంటే డైరెక్ట్లీ
అప్లైస్ టు యువర్ కాలేజ్. అంటే ఇప్పుడు ఇట్ ఇంపాక్ట్స్ యువర్ కాలేజ్. ఒక అసైన్మెంట్ నుంచి చేయలేకపోతే యువర్ గ్రేడ్ వుడ్ హవ్ బీన్ లో, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది అసైన్మెంట్స్ టూ. అండ్ ఒక టీచర్ షీ హాజ్ నో రైట్ టు సే ఎనీథింగ్ టు యూ ఆర్ పనిష్ యూ ఇక్కడైతే. అండ్ దెన్ దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ యువర్ వర్క్. కొన్నిసార్లు ఎట్లా అంటే, ఓకే నీకు మిస్సింగ్ అసైన్మెంట్ ఉంది, యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ అనే అంటారు. వాళ్ళతో కూర్చోబెట్టి ఏం వాళ్ళు చేపియరు కొన్నిసార్లు, బికాజ్ ఇట్స్ ఆల్ యోర్స్. నువ్వు ఫినిష్ చేస్తే యూ విల్ గెట్ బెటర్ గ్రేడ్స్, అండ్ బెటర్ గ్రేడ్స్ అంటే మంచి కాలేజ్కి పోవచ్చు. సో అలా ఉంటుంది ఇక్కడ. సో ఇండియాలో ఎలా అంటే క్లాస్ వర్క్ అండ్ గ్రేడింగ్స్ ఎలా ఉంటుందంటే, ఇండియాలో మోస్ట్లీ టెస్ట్స్ యాక్చువల్లీ ఇప్పుడు తీసుకునే ఎగ్జామ్స్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ దట్ మ్యాటర్ యాక్చువల్లీ. అంటే మాకు ఎలా ఉండేది అంటే, మేము ఎగ్జామ్స్ తీసుకుంటాం, మా రిపోర్ట్ కార్డులో ఎగ్జామ్స్ ఒక్కటి ఉండేవి. సో FA1, FA2, SA1, SA2 అట్లా ఉండేవి మాకు. అండ్ దెన్ హోంవర్క్ అండ్ క్లాస్ వర్క్ యూజువల్లీ కంప్లీషన్లోనే గ్రేడ్ చేసేవాళ్ళు. అంటే ఓకే సో నువ్వు కంప్లీట్ చేసావు అండ్ దెన్ యూ గెట్ అ గ్రేడ్. బట్ యూఎస్లో ఎలా అంటే ఎవ్రీ సింగిల్ అసైన్మెంట్ మ్యాటర్స్. అంటే అన్లెస్ ఇఫ్ యూర్ టీచర్ సెస్ ఇట్స్ ఆప్షనల్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవ్రీ అసైన్మెంట్ డూ మ్యాటర్స్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రతి అసైన్మెంట్ నీ గ్రేడ్ బుక్ వెళ్తుంది. గ్రేడ్ బుక్ అంటే ఆన్లైన్లో మాకు ఇట్లా రిపోర్ట్ కార్డ్ లాగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి సింగిల్ అసైన్మెంట్ ఒక గ్రేడ్ ఉంటుంది, ఆ గ్రేడ్ అందులోకి వెళ్తుంది. ఇవన్నీ బేస్ చేసి మాకు ఫైనల్ సెమిస్టర్లో ఒక గ్రేడ్ వస్తుంది. సో యూజువల్లీ కాలేజ్ అప్లికేషన్స్లో మాకు ఇట్లా సెమిస్టర్ ఇట్లా ఉంటాయి. అంటే సెమిస్టర్ 1లో ఈ క్లాసెస్కి ఇన్ని వచ్చింది, సెమిస్టర్ 2లో ఇలా వచ్చిందని. సో అవి బేస్ చేసుకొని మా కాలేజ్ వాళ్ళు చూసి తీసుకుంటారనమాట. అండ్ దెన్ ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ ఏపీస్ అండ్ ఐబీస్ అని కూడా ఉంటుంది. అంటే ఏపీ అంటే అడ్వాన్స్ ప్లేస్మెంట్, సో ఇట్స్ హార్డర్ క్లాస్. అది తీసుకుంటే మీ కాలేజ్కి యాక్చువల్లీ ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో ఇండియాలో ఎలా అంటే ఇట్స్ మోస్ట్లీ లైక్ ద ప్రిన్సిపల్ ఇస్ ద వన్ హూ ఓన్స్ ద స్కూల్ సమ్ టైమ్స్, బట్ నాట్ రియలీ. ఎలా అంటే ఒక పర్సన్ది ఆ స్కూల్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా అంటే ఒక డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్లో నుంచి దర్ సో మెనీ స్కూల్స్. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ హర్షిత డిస్ట్రిక్ట్ అట్లా ఉందనుకోండి. సో నా డిస్ట్రిక్ట్లో ఇన్ని స్కూల్స్ ఉంటాయి. అంటే స్కూల్ దీనికి ఒక బోర్డ్ మెంబర్ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాషింగ్టన్ అంటే ఇట్లా ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ దెన్ దర్స్ దిస్ అదర్ డిస్ట్రిక్ట్. దర్ సో మెనీ డిస్ట్రిక్ట్స్. ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి అట్లీస్ట్ ఒక 10 to 15 స్కూల్స్ ఉంటాయి అనమాట. మిడిల్ స్కూల్, హై స్కూల్ అండ్ ఎలిమెంటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సో ఇండియాలో టెక్నాలజీ నేను ఉన్నప్పుడు అంటే మాకు స్మార్ట్ బోర్డ్స్ అలా ఉండేవి, బట్ ల్యాప్టాప్స్ అంత వాడేవాళ్ళం కాదు. దేర్ సమ్ రియలీ హైఫై స్కూల్స్ టు. ఇండియాలో చాలా మంచి టెక్నాలజీ స్కూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఎలా అంటే ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ దేర్ ఓన్ ల్యాప్టాప్. అంటే మిడిల్ స్కూల్ నుంచి ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ ల్యాప్టాప్. యూజువల్లీ మా అసైన్మెంట్స్ అన్ని ల్యాప్టాప్స్లో ఉంటాయి, టెస్ట్ కూడా ల్యాప్టాప్లోనే ఉంటుంది. And yeah, that's one last thing. And I've really heard Modi garu mottam change chesarani, and then there's going to be a lot more improvements. I'm so excited to see how that works. And please let me know what you think about this video. And also, this is just my opinion, Andy. All this is just my opinion, so please don't come at me if I said something wrong. Ante ma school ni base cheskoni, ఇండియాలో ఉన్న స్కూల్ అండ్ ఇక్కడ ఉన్న స్కూల్ని బేస్ చేసుకుని నేను చెప్పాను. ఇట్ ప్రాబ్లీ డిఫర్స్ ఫర్ ఎవ్రీ స్కూల్. అండ్ యా, దట్ ఈస్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఇన్ డెప్త్ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.